తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆఖరి నిమిషం వరకు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అటు 2 రాష్ట్రాల్లోనూ భారీగా మద్యం, డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆఖరి నిమిషం వరకు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అటు 2 రాష్ట్రాల్లోనూ భారీగా మద్యం, డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు ఇద్దరు సాయన్న, శ్రీకాంత్. సాయన్న, అక్కడ పూర్తి అప్డేట్ ఏంటి? ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే మనకు ఏదైతే ఎన్నికల ప్రచారాలు అనేది పర్వం ముగిసింది. ఇప్పుడిప్పుడే 6 గంటలకు ఏదైతే అన్ని పార్టీలు దాదాపు గత నెల 15 రోజుల నుంచి హోరాహోరీగా ఈ ప్రచారానికి ఇప్పుడే తెరపడింది. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రంగంలో ఉన్నాయి. తో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ పోటీలో ఉన్నారు. వారంతా కలిసి ఈరోజు 6 గంటలకు పూర్తిగా తమ ఏదైతే ఎన్నికల ప్రచార సరళిని పూర్తిగా ఇప్పుడే వరకు ముగిసిపోయింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు నెలన్నర రోజుల నుంచి అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, అదేవిధంగా మనకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు ముగ్గురు హోరాహోరీగా నువ్వా నేనా అంటూ వారు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. నిన్నటి వరకు ఏదైతే మనకు ఇప్పుడు కొద్ది గంటల వరకు కూడా ఆ గ్రామాలలో వారు పర్యటిస్తూ అనేక రకాలుగా ఓటర్లను వారు తమ ప్రయత్నించారు. ప్రతి ఓటర్ను కలవకపోయినా కానీ అనేక ఆత్మీయ సమ్మేళనాలు కానీ, రకరకాల గ్రూప్ మీటింగ్స్ కానీ, తర్వాత కార్నర్ మీటింగ్లు కానీ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడిప్పుడే మనకు ఏదైతే జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ప్రచార కార్యక్రమాన్ని ఇప్పుడే ముగించారు. ఆమె 4 గంటలకు కామారెడ్డికి చేరుకొని ఇప్పుడే ఆ ప్రచార కార్యక్రమాన్ని 6 గంటలకు ముందే అక్కడ ఆమె పూర్తి చేశారు. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గము, అటు జహీరాబాద్ నియోజకవర్గంలో అటు అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచార సరళిని ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తుంటే 2 సార్లుగా ప్రధానమంత్రి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి, తర్వాత ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తుంటే ప్రియాంక గాంధీ మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 2 పర్యాయాలు ఆయన నామినేషన్ల పర్వం రోజు జీవన్ రెడ్డి నామినేషన్ల పర్వానికి ఒకమారు వచ్చారు. అదేవిధంగా మొన్న కార్నర్ మీటింగ్లో కూడా ఆయన ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇంకా విషయానికి వస్తే అమిత్ షా, తర్వాత మనకు రాజా సింగ్ వివిధ పార్టీల నుంచి చేశారు. అదేవిధంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కూడా విస్తృతంగా ఇక్కడ పర్యటించి ఆయన కూడా ప్రచారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికైతే జిల్లాలో ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఏదైతే భారీ ఏర్పాట్లు చేసినామని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి
కలెక్టర్ నిజామాబాద్కు సంబంధించిన రాజీవ్ గాంధీ హనుమంతు చెప్తున్నారు. అదేవిధంగా మనకు జహీరాబాద్ ఏదైతే జహీరాబాద్ విషయానికి వస్తే కూడా సంగారెడ్డి కలెక్టర్ కూడా ఈ ఏర్పాట్లను పూర్తిగా ఏర్పాటు చేసినట్లుగా మనకు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మనకు వారు చెప్తున్న ప్రకారంగా మాత్రం ఏదైతే ప్రశాంతంగా ఓటర్లు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అనేక సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. అక్కడ భారీ బలగాలను కూడా దాదాపు ఒక జాతీయ బలగాల కంపెనీని అదేవిధంగా రాష్ట్ర బలగాల కంపెనీని రెండు బలగాల కంపెనీ దాదాపు 10కి సంఖ్య గల బలగాల సంఖ్యను మనకు ఆ కంపెనీలను ఇక్కడ మనకు దించారు. అదేవిధంగా మనకి ఇంకా చూసుకుంటే దాదాపు 3,000 మంది పోలీస్ బందోబస్తుతోటి 19 మంది డిఎస్పీ స్థాయి అధికారులు 38 మంది సిఐలు తర్వాత వందలాది మంది ఎస్ఐలతో కూడిన అనేక మంది దాదాపు 3,000 మంది సిబ్బందితోటి ఇప్పుడే కొత్తగా రిక్రూట్ అయిన ఏదైతే కానిస్టేబుల్ లాంటివి వాళ్ళందరినీ కూడా 1,300 మంది కానిస్టేబుల్ను వినియోగిస్తూ ఇక్కడ భారీ ఏర్పాట్లు ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారు ఇందాకనే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓవరాల్గా చూస్తుంటే ఏదైతే మనకు ఓటర్లను 13 రకాల ఐడెంటిటీ కార్డులతో తమ ఓటు హక్కును చూపించి వినియోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చూస్తుంటే మనకు ప్రతి పోలింగ్ దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు అధికారులకు సంబంధించి కూడా అనేక రకాలుగా నిఘాకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ ఏదైతే ఎన్నికలను మేము సజావుగా నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే అసలే ఎండలు తీవ్రత బాగున్నాయి. దాదాపు 45 డిగ్రీల సెంటిగ్రేడ్లతో ఇక్కడ ఎండలు తీవ్రతరమవుతున్న క్రమంలో ఏదైతే ఓటర్లకు చల్లదనాన్ని ఇవ్వడానికి కూడా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న కూలర్లను తర్వాత టెంట్లను అదేవిధంగా ఒక నీడ కల్పించే కొన్ని షెడ్స్ను కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఓటర్లు కూడా తమ ఏదైతే 100 మీటర్లు 200 మీటర్లకు దూరంగా ఈ వివిధ పార్టీల కార్యకర్తలు కానీ వాళ్ళు ప్రచారం చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్కు 100 మీటర్లు 200 మీటర్ల దూరంగా ఉండాలని చెప్పేసి వారు చెప్తున్నారు సందీప్. ఇంకో విషయం చెప్పాలంటే కూడా మనకు ఏదైతే పోలింగ్ శాతాన్ని పెంచడానికి ముఖ్యంగా ఏదైతే అర్బన్ ప్రాంతాలలో చాలా పోలింగ్ అనేది గతంలో చూసుకుంటే చాలా తక్కువగా జరిగేది. ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రతిదానికి ఒక ఏదైతే సిస్టమేటిక్గా ఇక్కడ పోలీసులు కానీ తర్వాత జిల్లా అధికార యంత్రాంగం కానీ అనేక రకాలుగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు సందీప్. సార్ మీరు అలానే అందుబాటులో ఉండండి. మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. రైట్, వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, అంటే భద్రత బలంగా పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎస్, అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి ప్రచార పర్వం అయితే ముగిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొద్దిసేపటి వరకు కూడా అయితే ముమ్మరంగా కొనసాగించని చెప్పొచ్చు. ఇందులో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వరంగల్లో మకాం వేసి కూడా ఇక్కడ సభలు, సమావేశాలు, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇక్కడ రావడం, సభలు నిర్వహించారు. అక్కడ హామీలను కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. దీనికి దీటుగానే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రావడం, సభలు, సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఇక్కడ సమావేశాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులను తమ ఓటు హక్కు ఏదైతే ఉందో కూడా ఓటర్లను మాత్రం తమ అభ్యర్థిత్వాన్ని వ్యక్తపరిచేందుకు వివిధ అన్ని రకాలుగా అయితే కూడా అయితే కొనసాగించవచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఉంటాయి. ఇక్కడ వరంగల్, అదేవిధంగా హన్మకొండతో పాటు ఇక్కడ పరకాల, భూపాలపల్లి, అదేవిధంగా స్టేషన్ కన్పూర్ మరికొన్ని అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్లు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారైతే అభ్యర్థిత్వాన్ని అయితే కోరారు. అందులో ప్రధానంగా చూసుకున్న మాత్రం ఇటీవల ఉన్నటువంటి ఎండవేడి, అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో కూడా ఉదయమే నుంచే కూడా ఆ ఓటర్
ప్రసరణ చేసుకుంటూ బయలుదేరడం, అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా తమ ప్రచారం అయితే కొనసాగించని చెప్పొచ్చు. ఇది కొద్దిసేపటి క్రితం కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రచారం అయితే ముగిసింది. మరో 24 గంటల తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రచారం తర్వాతకి పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా కేంద్ర బలగాలు, అదేవిధంగా స్టేట్కు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం విధుల్లో పాల్గొట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మాత్రం 5 గంటల వరకే కూడా ప్రచారం అయితే ముగిసింది. ఆ తరపునటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాలను కూడా గుర్తించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి అక్కడ ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా వరుసగా ఎన్కౌంటర్ జరగడం, అదేవిధంగా మావోయిస్టు అలికిడి ఉండటం, అదేవిధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ కావడంతో కూడా దీన్ని మాత్రం పోలీసులు మాత్రం తీవ్రంగా పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి మహారాష్ట్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ మహబాద్ పార్లమెంటు సంబంధించినటువంటి ములుగు నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి జయశంకర్ భూపాల్పల్లి సంబంధించినటువంటి నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాంతాలు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పోలీసులు క్షుణ్ణంగా రహదారి వెంట కూడా వెహికల్స్ కూడా చెకింగ్ చేయడం, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి తారాసపడిన వ్యక్తులు, అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాత్రం వారందరినీ అదుపులోకి తీసుకోవడం, పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతకే వారందరూ కూడా బయటికి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎవరు కూడా ఇటు పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఎవరు అవాంఛనీయ సంఘటనలు పాల్పడకూడదు, అదేవిధంగా ఓటర్లు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి 1900 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉమెన్ సంబంధించిన పోలింగ్, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన పోలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి వరంగల్ సంబంధించిన ఎన్నికల అధికారి ప్రావీణ్య, దీనికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఈవీఎంలు, అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఒక లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. రేపు మాత్రం ఇక్కడ ఏడుమాముల మార్కెట్లో పోలింగ్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా అబ్జర్వర్లు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు, మరి కొంతమంది ఎన్నికల సిబ్బంది కూడా పలు సూచనలు చేయడం, అదేవిధంగా ఇతర సంబంధించిన సామాగ్రి ఇచ్చిన తర్వాతకి ఆయా పోలింగ్ సెంటర్లకు అయితే పంపిస్తారు. పంపించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఏదైనా సమస్య తలెత్తుతా మాత్రం వెంటనే కూడా అక్కడ పై ఉన్నత అధికారులకైతే కూడా సమాచారం అందించే విధంగా అన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వచ్చేటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే కూడా ఎక్కువ శాతం మంది కూడా ఓటు వేయకుండా కూడా వెనుదిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా కూడా 100% ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు అయితే కూడా అన్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాలు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా అధికారులు అయితే చేపట్టారు. దానికి అనుగుణంగానే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం గత ఎన్నికలు చూసుకుంటే మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అదేవిధంగా వడదెబ్బలు తలగడం, అదేవిధంగా ఇతర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి క్రమంలో కూడా ఎన్నికల అధికారులు మాత్రం అదేవిధంగా ఒక గంట సమయం అయితే కూడా ఎక్కువ పెంచడం జరిగింది. దాదాపుగా 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగించే విధంగా అయితే ఏర్పాటు చేయడం, అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా ఎక్కువ మంది ఓటర్లు కూడా బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సాయంత్రం వేళలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని అయితే కూడా పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటు శాతం అయితే తగ్గుతుంది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఓటు శాతం అయితే నమోదవుతుంది. కాబట్టి ఇక్కడ నగర ప్రజలకైతే కూడా వీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, అదేవిధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, అదేవిధంగా ఇతర సంబంధించిన ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించిన కార్యాలయాలకు అయితే కూడా ఏదో వేతనంతో కూడినటువంటి సెలవులు ప్రకటించాలని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఓవైపు సూచిస్తున్నటువంటి క్రమంలో కూడా మరి నగర ప్రజలు మాత్రం ఓటు హక్కు
వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఓవైపు ఉంటే మాత్రం మరోవైపు కూడా పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి భద్రతా పరంగా మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఒక పోలీస్ సిబ్బంది అక్కడే ఉండటం, అదేవిధంగా ఓటు వినియోగించుకునేటువంటి క్రమంలో కూడా క్యూ లైన్లో కూడా ప్రచార పర్వం చేయడం, అదేవిధంగా కొంతమంది ఓటర్లను కూడా మభ్యపెట్టే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి అలా ఇబ్బందులు కలగకుండా అదే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ సిబ్బంది కూడా అక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని మాత్రం పోలింగ్ సమయం మాత్రం ఇంకా 24 గంటల పైగా సమయం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లోపు మాత్రం ఏదైనా ఓటర్లు అయితే ఓటర్లను కూడా ప్రభావితం చేసేందుకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా నాయకులు కూడా వారైతే ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా డబ్బు అదేవిధంగా మద్యం పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి వారందరూ కూడా గట్టిదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ స్పెషల్ టీమ్స్ కూడా అబ్జర్వర్లు అదేవిధంగా సంబంధించిన కొన్ని స్క్వాడ్స్ టీమ్స్ కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే కూడా ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేసే విధంగా చేయకుండా కూడా వీరిని అడ్డుకునేందుకైతే కూడా ఎన్నికల సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సందీప్, శ్రీకాంత్, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి, కాటారం, పరకాల లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్ని బృందాలు రంగంలోకి దిగాయి? ఎస్, అంటే దాదాపు చూసుకుంటే మాత్రం ఇక్కడ వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన 1500 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇటు వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెగ్మెంటు, అదేవిధంగా పరకాల మరికొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నటువంటి కాటారం, మహదేవ్పూర్, అదేవిధంగా కొన్ని సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు మాత్రం సరిహద్దు ప్రాంతానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ ఉండటం, అదేవిధంగా అక్కడ ఎక్కువ కూడా ఎన్కౌంటర్ జరగడం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువ కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా అయితే వీటిని గుర్తించారు. దీనికి అనుగుణంగానే కూడా అక్కడ ఉన్నటువంటి మండల కేంద్రాలు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై కూడా క్షుణ్ణంగా వెహికల్స్ను పరిశీలించిన తర్వాతకి వారందరూ కూడా బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర సంబంధించిన వ్యక్తులను కూడా ఎవరిని కూడా లోపల రానియకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు కూడా ఎన్నికల సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. కాబట్టి ఏదైతే ఉందో కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ఇతర ఉన్నటువంటి ఆయా ప్రాంతానికి సంబంధించిన నేతలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో ఉండాలి. ఇతర సంబంధించిన స్థానికేతరులు మాత్రం ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి ఒక నిబంధన ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నేతలు అయితే ఇతర సంబంధించినటువంటి బయట వ్యక్తులు కూడా పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా బయటకు పంపించేస్తున్నారని చెప్పవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఉండే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ అదేవిధంగా సిఐ అదేవిధంగా ఏసీపీ అధికారులు మాత్రం అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని భద్రతా పరంగా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆఖరి నిమిషం వరకు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతుండగా